అంటే మనం రాసుకున్నాం కదా ఎక్సెల్‌లో. ఆ షీట్‌లన్నీ ఏం లేవు నా దగ్గర. సో, ఓన్లీ నా దగ్గర ఉందల్లా ఎస్ఏపీ మాత్రమే ఇప్పుడు. సో, అంటే డేటా అంతా ఉందనుకోండి ఎస్ఏపీలోనే. ఈ యాపిల్ స్టోర్‌లో ఉంది. బాగా చేయమని ఇచ్చాడు. సరే. ఇప్పుడు ఇందాక టీఆర్ విషయం దగ్గర మాట్లాడుతున్నాను. ఓకే. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనుకోండి. టీఆర్‌లు ఎలా జనరేట్ చేస్తారంటే, కోర్ డాక్యుమెంట్స్ రైసర్. ఓకే. కోర్ డాక్యుమెంట్స్ అండ్ రైసర్. ఏందిదంటే, కోర్ అంటే బేసిక్ కాన్ఫిగరేషన్. అంటే మీరు క్రియేట్ చేసే కంపెనీ కోడ్లు, ప్లాంట్లు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, డివిజన్స్, ఓకే. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా దాన్ని కోర్ అంటారు. కోర్ కాన్ఫిగరేషన్ అంటారు. దీనికి ఒక టీఆర్ పెడతారు. ఇన్ జనరల్ గా ఒక టీఆర్. అన్ని కలిపి ఒకటి టీఆర్ లో మూవ్ చేస్తారు. డాక్యుమెంట్ టైప్స్ నేను సేల్స్ వైపు నుంచి మాట్లాడుతున్నాను, నాట్ అదర్ మాడ్యూల్స్. మన డాక్యుమెంట్ టైప్స్, దాని కంట్రోల్స్, కొత్త డాక్యుమెంట్ టైప్స్ ఏమి నిమిషం ఉండండి. ఓకే. డాక్యుమెంట్ టైప్స్, దాని కంట్రోల్స్ అన్నిటిని, అంటే నెంబర్ రేంజెస్, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఇదొక టీఆర్. ఓకే. కస్టమర్ మాస్టర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ చూసారా, అదంతా ఒక టీఆర్. ప్రైసింగ్ రిలేటెడ్ డేటా ఉందా, అదొక టీఆర్. ఇలా ఓకే. ఈ కాన్ఫిగరేషన్స్ రిలేటెడ్ అన్ని కూడా, అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టియర్ లో స్టోర్ చేస్తారు. అర్థమవుతుందా? మనం ఏం చేసాము, చేస్తే అన్ని తీసుకుపోయి ఒక దాంట్లో చేసాం. ఓకే. అది కూడా కరెక్టే, అది కూడా తప్పు కాదు. మనం ఏం చేసాం, అన్ని తీసుకుపోయి దాంట్లో చేసాం. మనం మామూలుగా ఎప్పుడన్నా సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఏదైనా చిన్న చేంజ్ వచ్చింది, మాడిఫై చేయాలని చెప్పేసి, అలాంటప్పుడు ఒకటే టీఆర్ ఉంటుంది. ఆ ఒకటే టీఆర్ లో మనం స్టోర్ చేస్తాం. ఆ ఒకటే టీఆర్ లో డేటా అంతా ఉంటుంది. సో రెండు సమానమే. కాకపోతే అక్కడ టిఆర్ రిక్వెస్ట్ జనరేట్ చేసేటప్పుడు ఎస్, అది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది మీ సిస్టంలో, లేకపోతే మీ మేనేజర్ క్రియేట్ చేసి ఇస్తాడు. మీరు కంగారు పడి చేయకండి టిఆర్ దగ్గర మాత్రం. ఓకే. టిఆర్ ఇస్ వెరీ సెన్సిటివ్ థింగ్. మీ మేనేజరే మీకు క్రియేట్ చేసి ఇస్తాడు. లేకపోతే అలాంటి సినారియో రాకపోతే యూ షుడ్ ఆస్క్, అంటే కాన్ఫిగరేషన్స్ అంతా కలిపి ఒకటే టీఆర్ లో స్టోర్ చేయాలా, లేకపోతే డివైడ్ చేయాలా, ఎట్లా ఏంటి అనేది అడగాలి. నాట్ ఓన్లీ దట్, మీరు అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేమింగ్. అక్కడ నేమింగ్ కన్వెన్షన్ ఉందా? మనం ఏదేదో ఇచ్చాం, జడెస్ అని ఏదేదో రాసాం. అలా రాయకూడదు. దానికంటూ ఒక నేమింగ్ రాయాలి, ప్రాపర్ గా ఉంటది. అంటే ఎందుకు ఈ టీఆర్ సేవ్ అవుతుంది, అంటే ఈ టీఆర్ దేని గురించి సంబంధించింది. ఈ టీఆర్ లో కోర్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ టీఆర్ అని చెప్పేసి అందులో రాయాల్సి వస్తుంది. డేట్ తో సహా మెన్షన్ చేస్తాం, ఈ టీఆర్ ఎప్పుడు క్రియేట్ చేసామని. అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. నేను ఇప్పుడు అందరు ఇలానే ఫాలో అవుతానని రూల్ ఏం లేదు. ప్రాపర్ నేమింగ్ ఫాలో అయితే చాలు. కొంతమందికి విత్ డేట్ టైం తో సహా రాయాలి. అది ఎట్లాగో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది డేట్ సిస్టమ్ లో, మళ్ళీ రాయాల్సిన పని లేదు. కొంతమంది మనం చేసేది ఏం లేదు దాంట్లో. కొన్ని ప్రాజెక్టుల్లో మేనేజర్స్ ఎలా ఉంటారంటే, నో 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 యూ షుడ్ రైట్ డేట్ అంటాడు. అరే ఆ డేట్ ఆల్రెడీ అక్కడ కనపడుతుంది. వాడు ఆ టిఆర్ నెంబర్ కొడితే ఆ టిఆర్ ఎప్పుడు క్రియేట్ అయిందో అక్కడ కనపడుతుంది. అలా వద్దంట, వాడికి అక్కడ నేమింగ్ లోనే రావాలి. సో ఈ నేమింగ్ కన్వెన్షన్ కూడా మీ మేనేజర్ ని అడగాలి మీరు వెళ్ళి.
మీరు చేసేటప్పుడు మీ మేనేజర్ని అడగాలి, బాస్ వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ దిస్ టిఆర్ అని చెప్పేసి. అంటే ఎలా ఇవ్వాలి? సో నేను ఇలా అనుకుంటున్నాను, కోర్ కాన్ఫిగరేషన్ ఫర్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ పలానా కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నారు, కోర్ కాన్ఫిగరేషన్ ఫర్ దిస్ కంపెనీ కోడ్ అలా పెట్టి రాసుకుని వెళ్తారు. మీరు చూపిస్తారు, మెయిల్ పంపిస్తారు, సో ఐఎమ్ ప్లానింగ్ టు డూ ద టిఆర్ ఆన్ దిస్ నేమ్ అని చెప్పేసి. అప్పుడు వాడు ఎస్ గో హెడ్ అంటే ఓకే, లేదు నేమ్ చేంజ్ అని చెప్పేసి వాడు సజెస్ట్ చేస్తే సజెస్ట్ చేసిన నేమ్ చేంజ్ చేయాలి. అలా ఉంటుంది. మనకి ఇష్టం అంటూ ఏం ఉండదు ఇక్కడ. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? క్లియర్. ఓకే ఓకే. ఓకే, ఇవాళ మనం ఏం చేద్దామంటే చిన్న రోజు రాసేది కూడా లేదు ఇందులో. దీని మీద డిపెండ్ అవ్వాలి. ఓకే, ఐడాక్ ఐడాక్ కన్నా ముందు ఈడిఐ కన్నా ముందు ఏఎల్ఈ. అంటే ఇది దీనికన్నా ముందు కాబట్టి ఇది ఉంది, తర్వాత ఇది అట్లా కాదు. నేను ముందు ఏఎల్ఈ చెప్తా, తర్వాత ఈడిఐ చెప్తా, తర్వాత ఐడిఐ చెప్తా. ఏం లేదు ఇక్కడ, కంగారు పడాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఓవర్ వ్యూ చెప్పడం కుదురుతుంది దీనికి. సిస్టంలో నేను ఒక్క ఐడియా ఒకటి చేస్తాను, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ సిస్టమ్స్, దాని కనెక్షన్స్, పోర్ట్స్ అన్నీ ఉంటేనే ప్రాపర్గా ఐడాక్ సెట్ అవుతుంది. బట్ మన దగ్గర ఉన్న సెటప్ తో మనం రన్ చేద్దాం. మీరు పెట్టే ఎక్స్పీరియన్స్ కి ఐడాక్ నాకు మొత్తం వచ్చేసి 8 to Z నేను చేయగలనని చెప్పడానికి ఉండదు. సో బట్ యూ షుడ్, మనం క్వశ్చన్ అడిగితే కనీసం బేసిక్ థింగ్ అర్థం చేసుకొని అడ్వాన్స్డ్ లెవెల్లో ఆన్సర్ ఎలా చేయాలో చూడాలి. ఓకే, ఏఎల్ఈ అంటే అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్. ఏం చేస్తామంటే ఇది ఇన్ జనరల్ గా రెండు ఎస్ఏపి సిస్టమ్స్ మాట్లాడుకోవడానికి ఒక బ్రిడ్జ్ వేస్తాం, అదే ఆ ఏఎల్ఈ. రెండు ఎస్ఏపి సిస్టమ్స్ మాట్లాడుకోవాలి, ఆ బ్రిడ్జే ఏఎల్ఈ. అంటే మీరు ఎలా ఊహించుకుంటారంటే ఇది డెవలప్మెంట్ సిస్టమ్, ఇది క్వాలిటీ సిస్టమ్, ఇది ప్రొడక్షన్ సిస్టమ్. డెవలప్మెంట్ సిస్టమ్ క్వాలిటీ సిస్టమ్తో మాట్లాడాలన్నా, క్వాలిటీ సిస్టమ్ ప్రొడక్షన్ సిస్టమ్తో మాట్లాడాలన్నా, బ్యాక్ టు ప్రొడక్షన్ సిస్టమ్ క్వాలిటీ సిస్టమ్తో మాట్లాడాలన్నా, ఎలా చేయాలి అన్నా దేర్ ఈస్ ఏ వే, టిఆర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే, అది కాకుండా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కాకుండా ఇన్ జనరల్ గా క్వాలిటీ సిస్టమ్ ప్రొడక్షన్ సిస్టమ్ తో మాట్లాడటం అనేది జరగదు. ప్రొడక్షన్ సిస్టమే క్వాలిటీ సిస్టమ్ తో మాట్లాడుద్ది, క్వాలిటీ సిస్టమే డెవలప్మెంట్ సిస్టమ్ తో మాట్లాడుద్ది. ఇలా రివర్స్ లో ఉంటుంది తప్ప ఈ ఫ్లోలో చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ దిస్ ఫ్లో. ఈ ఫ్లో ఎక్కువ సార్లు ఉంటుంది మీకు. ఏంటి అంటే అసలు ఎందుకు మాట్లాడాలి, ఏంటి పర్పస్ ఏంటి, జాగ్రత్తగా. ఆల్రెడీ రన్నింగ్ సిస్టమ్స్ అంటే ఎవరో ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఓకే, ప్రొడక్షన్ సిస్టమ్ లో ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అంటే మన వర్క్ కాదు, ఎండ్ యూజర్ రోజు సేల్స్ ఆర్డర్లు క్రియేట్ చేస్తున్నాడు, రోజు కస్టమర్లు క్రియేట్ చేస్తున్నారు, సేల్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది, డెలివరీలు జరుగుతున్నాయి, ఇన్వాయిస్లు అవుతున్నాయి, పేమెంట్లు చేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి రోజు. అంటే ఇంకా అదే బిజినెస్ వాళ్ళది, ఆ ప్రొడక్ట్ వాళ్ళదే అమ్ముకుంటున్నారు వీళ్ళు, అది వాడి కోసం దాని సిస్టమ్ పెట్టుకుంటున్నారు. అంతా వెరీ గుడ్, అంతా బానే ఉంది. చిన్న రిపోర్ట్ అడిగేయండి.
వీడిప్పుడు ప్రొడక్షన్ సిస్టంలో మన్ని కన్సల్టెంట్ని నాకు ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వండి, అంటే రిపోర్ట్ క్రియేట్ చేసి ఇవ్వండి, అంటే రిపోర్ట్ క్రియేట్ చేసినట్టే రిపోర్ట్ డౌన్లోడ్ చేసి ఇవ్వడం కాదు, రిపోర్ట్నే డెవలప్ చేయాలి మనం. వాడికి కావాల్సిన విధంగా ఒక రిపోర్ట్ని డెవలప్ చేసి ఇవ్వాలి. ఓకే, ఇవాళ వరకు సేల్ ఎంత జరిగింది, ఎన్ని ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి, మేబీ ఎన్ని డెలివరీలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని బిల్లింగ్లు అయ్యాయి ఇవాళ రేట్లో, ఆ రిపోర్ట్ కావాలి. అన్ని కలిపి ఒకటే దాంట్లో ఒకటే షీట్లో రావాలన్నాడు. ఓకే, అలా జస్ట్ ఇమాజిన్. ఓకే, మనం ఓకే అనుకున్నాం, అదే ప్రాసెస్ అంతా నడుస్తుంది, అంతా ఓకే ఉంది. ఇప్పుడు టెస్ట్ చేయాలి దీన్ని. ఎగ్జాంపుల్ టెస్ట్ చేయాలి అంటే మీరు ఇక్కడ డెవలప్మెంట్ సిస్టంలో టెస్ట్ చేయాలి దాన్ని కదా. డెవలప్మెంట్ సిస్టంలో ఈ క్లయింట్లో కదా 110లోనో 125లోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద నెంబర్, ఈ క్లయింట్లో మీరు యూనిట్ టెస్టింగ్ చేయాలి, యూటీ టెస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి సమస్య ఏం ఏర్పడుతుంది. యూటీ టెస్టింగ్ చేయాలి అంటే మీ దగ్గర కస్టమర్ ఉండాలి. కస్టమర్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఆపరు, ఇది డెవలప్మెంట్ సిస్టమే కాబట్టి ఎవరు మిమ్మల్ని కొట్టరు. డెవలప్మెంట్ సిస్టంలో కస్టమర్ క్రియేట్ చేస్తే అది మాస్టర్ డేటా కాబట్టి. కానీ ఇక్కడ మీరేదో కస్టమర్ని క్రియేట్ చేశారు, బాగానే ఉంది. చాలా సందర్భాల్లో టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడ ఫెయిల్ అవుతాయి, క్వాలిటీలో ఫెయిల్ అయిపోద్ది. చాలా సందర్భాలు ఉన్నాయి. డెవలప్మెంట్లో బాగానే పాస్ అవుద్ది, క్వాలిటీకి ఎలాగైనా ఫెయిల్ అయిపోద్ది. ఎందుకు ఫెయిల్ అవుద్ది అంటే మెటీరియల్ కస్టమర్ మాస్టర్ అనేది మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అనేది క్రియేట్ చేస్తే వచ్చేది, నాట్ ఏ కాన్ఫిగరబుల్ డేటా. కాన్ఫిగరేషన్ చేస్తే వచ్చింది కాదు అది. కస్టమర్ నేము నిఖిల్ అంటే నిఖిల్ ఈజ్ నేమ్ అంతే, దాన్ని ఎవరో కాన్ఫిగర్ చేయలేదు. ఓకే, సో అది క్రియేట్ చేస్తేనే వస్తుంది. అలా క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన విధంగా మీరు క్రియేట్ చేశారు, అందుకనే పాస్ అయింది. కానీ క్వాలిటీ సిస్టంలోకి వెళ్ళేసరికి అది తేడా కొట్టేస్తుంది, ఎందుకంటే అది బిజినెస్ కావాల్సిన విధంగా ఉంటుంది. క్వాలిటీ సిస్టంలో కస్టమర్ మాస్టర్ అంటే అక్కడ అలా క్రియేట్ చేసింది, ఆల్రెడీ ఉంది డేటా అనుకుందాం. ఇప్పుడు సమస్య ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇక్కడ డేటా వేరే ఉంది, అంటే మాస్టర్ డేటా, ఇక్కడ మాస్టర్ డేటా వేరే ఉంది. ఇది మీరు అనుగుణంగా మీరు క్రియేట్ చేశారు, ఇది సిస్టమ్ ప్రాసెస్ అనుగుణంగా డిజైన్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ సందర్భంలో ఫెయిల్ అయిపోద్ది. సో ఆ ఫెయిల్ అవ్వకుండా ఏం చేస్తామంటే ఈ సిస్టంతో మాట్లాడమని చెప్తా. ఎలా మాట్లాడమంటానంటే, ఒరే నీ దగ్గర ఉన్న 4 కస్టమర్లను నాకు పంపించు, అంటే నీ లైవ్లో ఉన్న 4 కస్టమర్లని అంటే డేటాని నాకు పంపించు. నాకు పంపిస్తే నేను ఇక్కడ టెస్ట్ చేసుకుంటాను, నీ కస్టమర్ నిజంగానే ఉన్న కస్టమర్ లాగా టెస్ట్ చేస్తా. అప్పుడు ఫెయిల్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. అదే మీరే క్రియేట్ చేశారు అనుకోండి డేటాని, ఫెయిల్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టానికి అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ చేస్తే, ఈ లింక్ చేస్తే ఇక్కడ నుంచి కస్టమర్ మాస్టర్ని ఇక్కడికి మూవ్ చేస్తాం. అంటే పలానా అజయ్ అనే కస్టమర్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసాం అంటే ఇక్కడ కూడా ఉంటాడు, జస్ట్ కాపీ చేస్తున్నాం డేటాని కాపీ చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా, ఈ తతంగం అంతా. సో ఇక్కడికి మూవ్ చేసేసాం, రైట్. ఇప్పుడు మీరు టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ అజయ్ అని ఉంటుంది. అజయ్ మీరేం క్రియేట్ చేయలేదు, అది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ని ఏఎల్ఈ ప్రాసెస్ అంటారు, 2 ఎస్ఏపి సిస్టమ్స్ మాట్లాడుకోవడం కోసం. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సార్ క్వాలిటీలో ఉన్న రియల్ కస్టమర్ని తీసుకుంటారు సార్ డెవలప్మెంట్. ఏంటిది? కస్టమర్ రియల్ కస్టమర్ని తీసుకుంటారండి క్వాలిటీ సిస్టంలో. తీసుకొని చేస్తారు ఇన్ జనరల్ గా. ఎందుకు అంటే ఎర్రర్స్ రాకుండా ఉండడం కోసం. అంటే అతనికి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినట్టు మొబైల్ నెంబర్ కలెక్ట్ అవుతుంది కదండి, మొబైల్ నెంబర్ తీసేస్తారు అన్నప్పుడు. అలాగే ఈ సిస్టమ్స్ అన్ని మళ్ళీ బయట కరెక్ట్ అవ్వదు. ఇది ఒక్కటే మెయిన్ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్, దీనికి అన్ని కనెక్ట్ అవుతాయి వీళ్ళకి.
ఈ క్వాలిటీ సిస్టమ్ డెవలప్మెంట్ సిస్టమ్ మన ఎన్వైరన్మెంట్ లో ఉంటుంది. అసలు వాళ్ళకి సంబంధం ఉండదు, కస్టమర్ కనెక్షన్ ఉండదు. డమ్మీ డేటా అన్నట్టుగానే అది కూడా ఓకే సార్. డమ్మీ డేటా అన్నట్టే. ఓకే, వాళ్ళకి ఆర్డర్లు క్రియేట్ అయినాయి అట్లా. క్వాలిటీ జస్ట్ టెస్ట్ పర్పస్ ఇవన్నీ. ఒరిజినల్ సిస్టమ్ ఇది. ఇక్కడ అందుకనే నేను చెప్పేది, ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయడాలు ఎడిట్ చేయడాలు ఉండదు. రియల్ టైం బిజినెస్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ. దీన్ని ముట్టుకోము. ఆ కస్టమర్ ని జస్ట్ కాపీ చేసుకుంటాం డేటాని యాజ్ ఇట్ ఈస్ గా టెస్ట్ చేసుకోవడం కోసం. ఓకే సార్. అవుతుందా? బిల్డింగ్ కట్టడానికి ముందు మోడల్ బిల్డింగ్ కడతారు. మోడల్ బిల్డింగ్ అంటే చిన్న కార్టూన్స్ తో చిన్న వుడెన్ థింగ్స్ తో ఫస్ట్ ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాడు. ఇలా ఉండబోతుంది అని చెప్పేసి ముందే కదా. ఎక్కడన్నా మీరు ఏదన్నా పెద్ద బిల్డింగ్ కి వెళ్తే దానికి ముందు ఒక ఆర్కిటెక్చర్ బొమ్మ పెడతాడు. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? నేను ఇలా ఉంది అని చెప్పి చూపించడం కోసం. మీరు ఏదైనా ఓల్డ్ ఫోర్ట్స్కి వెళ్ళినా అక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. మొత్తం ఫోర్ట్ మొత్తం ఆ ఫోటోలో కనపడుతూ ఉంటది. అది ఒక చిన్న పెద్ద టేబుల్ పైన పెట్టేసి ఉంటది. సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు కదండి. హీరో వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాడు అనమాట. విలన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ బ్రిడ్జ్ కడదాం, ఇక్కడ బిల్డింగ్ కడదాం అని చెప్పేసి. సో అలానే అక్కడ ఒరిజినల్ డేటాని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసుకోవడం కోసం, అంతే తప్ప దాన్ని ఉపయోగించడం కోసం. నెక్స్ట్ది ఈడిఐ, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఆ పదంలోనే ఉంది ఇంటర్చేంజ్ అని. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్ జనరల్ గా అంటే 95% కేసుల్లో 95% కేసుల్లో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి సిస్టమ్స్, నాన్ ఎస్ఏపి ఆర్ఎస్ఏపి ఏదైనా అవనివ్వండి, మనకి సంబంధం లేదు, అది ఆర్ఎస్ఏపి నుండి డేటా మన ఎస్ఏపి సిస్టానికి రావడం కోసం వాడే బ్రిడ్జే ఈడిఐ. అంటే ఏంటి మీనింగ్ ఏంటంటే, కస్టమరు పిఓ పంపించాడు, పిఓ పంపించి పర్చేస్ ఆర్డర్ మనకి పంపించాడు. ఏమని? నేను 10 యూనిట్లు కొంటాను అని. మనం ఈ పిఓ నెంబర్ని బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, డెలివరీ క్రియేట్ చేస్తాం, తర్వాత బిల్డింగ్ పెడతాం. ఇది మన సైకిల్. వాడి పిఓ నెంబర్ తీసుకుంది. అయితే ఈ పిఓ నెంబర్ నీకు ఎలా వచ్చింది? ఈమెయిల్, మాన్యువల్ కాపీ కాకుండా, ఇవి రెండే కాకుండా వాడి సిస్టము, అంటే అవతల ఎవరైతే అడిగాడో వాడి సిస్టము, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆర్డర్ వీడి సిస్టమ్, ఇవి రెండు కూడా మాట్లాడుకోవడానికి ఈడిఐ సహకరిస్తుంది. అంటే ఇది మన సిస్టమ్ కాదు అసలు. ఇది ఓకే, రెండు సిస్టమ్స్ మాట్లాడుకోవడానికి చేస్తాం ఇది. అంటే ఇప్పుడు నాకు డెల్ ల్యాప్టాప్స్ కావాలి, నేను వేరే కంపెనీ మేబీ, ఓకే జస్ట్ మీకు అర్థం చేసుకునే భాషలో చెప్తున్నాను. రిలయన్స్ డిజిటల్, ఇది డెల్ మ్యానుఫ్యాక్చరర్, వీడు ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, రిలయన్స్ డిజిటల్ కి 100 ల్యాప్టాప్స్ కావాలని చెప్పేసి వీడు పిఓ పంపిస్తున్నా అన్నాం కదా. ఆ పిఓ వీడు రిసీవ్ చేసుకుని వీడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా అంటున్నాం. కానీ ఆ పిఓని వీడు ఈ వీళ్ళ సిస్టమ్ నుంచి ఎలక్ట్రానిక్ వేలో వీడి సిస్టమ్ కి డేటాని ఇంజెక్ట్ చేస్తాడు, పంపిస్తాడు. పిఓ పంపిస్తాడు త్రూ ఎలక్ట్రానిక్ వే. ఎలా? ఇప్పుడు మనం వాడుతున్న ఇవాళ అన్ని యూపీఐస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ వేనే జరుగుతున్నాయి కదా. పేమెంట్ వెళ్ళింది, పేమెంట్ వచ్చింది, మొత్తం అన్ని కూడా బ్యాంకుకి
ఇన్ఫర్మేషన్ పాస్ అవుతా ఉంది. యూపీఐ బ్యాంక్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. సో ఇక్కడ జరిగిన ప్రతి రికార్డు నాకు చూపిస్తుంది, బ్యాంక్ లోనూ అప్డేట్ అవుతుంది, యూపీఐలోనూ అప్డేట్ అవుతుంది. 3 డిఫరెంట్ ప్లేసుల్లో అప్డేట్ అవుతుంది. అంటే వీడు పిఓ పంపిస్తే ఆ పిఓ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి ఎలక్ట్రానిక్ వేలో, నాట్ త్రూ ఈమెయిల్, నాట్ త్రూ హ్యూమన్స్. ఆటోమేటిక్ గా ఇక్కడ పిఓ సేవ్ అని కొట్టగానే, మీకు గుర్తుందా థర్డ్ పార్టీ సినారియో, యువతల మనం పిఓ సేవ్ అని కొట్టగానే వెంటర్కి వెళ్ళిపోవాలి. ఆ వెండర్ కి ఆటోమేటిక్ గా పిఓ పంపించేస్తుంది సిస్టమ్ బ్యాక్గ్రౌండ్. అంటే మనకి అంత కాన్ఫిగరేషన్ లేదు మన సిస్టమ్స్ లో, అంటే మనం ఒక్కలో చేయలేము దాన్ని. దట్ ఇస్ అ బిగ్ ప్రాసెస్. ఓకే, ఆ పిఓ ఆటోమేటిక్ గా అవతల కంపెనీకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళటానికి ఈడిఐ సహకరిస్తుంది, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ సహకరిస్తుంది. అయితే ఈ ఈడిఐ ఎలా ఉంటుందంటే, అంటే ఇది ఎలా అర్థం చేసుకుంటుందంటే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిఓ డాక్యుమెంట్. ఈ పిఓ డాక్యుమెంట్ ని, ఈ పిఓ డాక్యుమెంట్ లో కంపెనీ, ఇది వాడి కంపెనీ డీటెయిల్స్, రిలయన్స్ డిజిటల్ ఏదో. ఓకే, ఇక్కడ రిలయన్స్ డిజిటల్ అనేది పేరు, ఐటెం నెంబరు, మెటీరియల్, ఎంత క్వాంటిటీ కావాలి, ఏం ప్రైస్ లో కావాలి, వాడి ప్రైస్ ఉంటుంది కదా. మనం ఏమైతే మాట్లాడుకున్నాం అంతకుముందు మాట్లాడి ఉంటాం కదా, నేను ఒక్కొక్క ల్యాప్టాప్ 50,000 అయితే నేను ఇస్తాను, లేకపోతే ఇవ్వను, లేకపోతే 47,000, లేకపోతే 55,000, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద నెంబర్. సో ఆ ఫైనల్ అయిన అమౌంట్ వీడు ఇక్కడ పెడతాడు, 50,000 రూపీస్ పర్ ల్యాప్టాప్, 100 ల్యాప్టాప్స్ కావాలని. ఇది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అంటే వాడు పంపించిన ఈ పిఓ ఈడిఐ చేరి, అంటే మిడిల్ లో ఉంటుంది, మిడిల్ వేర్స్ ఉంటాయి. ఓకే, ఈ మిడిల్ వేర్ కి చేరి, అంటే ఈడిఐ అంటే మన కంటికి కనపడేది ఒక సాఫ్ట్వేర్ కాదు, అదొక ప్రాసెస్ పేరు అంతే. దానికి మిడిల్ వేర్లు ఉంటాయి, డెల్ భూమి అని, లేకపోతే ఎస్ఏపి ఎక్స్ఐ అని, ఇలా పేర్లు ఉంటాయి. అవి సాఫ్ట్వేర్స్ మిడిల్ లో ఉంటాయి, మిడిల్ లో పనిచేస్తూ ఉంటాయి. ఓకే, అవి ఏం చేస్తాయి అంటే డేటాను రిసీవ్ చేసుకొని, అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బాగా అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్ ని. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో పేమెంట్ చేశారా ఎవరికన్నా? వెబ్సైట్ నుంచి పేమెంట్ జరిగేటప్పుడు మధ్యలో మీకు పేయూ మనీ, లేకపోతే రేజర్ మనీ, లేకపోతే ఒక మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు, రేజర్ పే మనీ వస్తాయి సార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హూ ఎవర్ ఇట్ ఈస్, రేజర్ పేయూ మనీ, ఎవడో ఒకళ్ళు ఉంటాడు, బిల్ బాక్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు అక్కడ. వాడు ఏం చేస్తాడంటే మీ దగ్గర నుంచి పేమెంట్ తీసుకొని వాడికి అసైన్ చేస్తాడు, వాడి దగ్గరకు వచ్చిన ఇన్వాయిస్ మీకు ఇస్తాడు కదా, ఆన్ ద స్పాట్ సెకండ్స్ లో జరుగుద్ది అది. వాడికి అకౌంట్ పేమెంట్ క్రెడిట్ అవ్వటం, అమౌంట్ ఇమీడియట్ గా వాడి అకౌంట్ లో పడటం, వాడి సిస్టమ్ నుంచి వచ్చిన జనరేట్ అయిన ఇన్వాయిస్ మీకు అప్పచెప్పడం, అన్ని స్పాట్ జరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా అంతే, ఒక మిడిల్ వేర్ ఇది. ఇదేం చేస్తుందంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే పిఓని, అంటే వీడు రిలయన్స్ డిజిటల్ నుంచి వచ్చిన పిఓని చదివి అర్థం చేసుకొని, ఆ పిఓలో ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ గా సేల్స్ ఆర్డర్ కి కావాల్సిన ఫీల్డ్స్, అంటే కస్టమర్ నెంబర్ కావాలి, ఇక్కడ ఉంటుంది అది. అంటే ఈ కస్టమర్ నేమ్ తో ఒక నెంబర్ మ్యాచ్ అవుతా ఉంటది, ఆ నెంబర్ ని ఇది ఫిట్ చేసుకుంటది సేల్స్ ఆర్డర్ లో. తర్వాత మెటీరియల్ కి మెటీరియల్ నెంబర్ ని, క్వాంటిటీకి క్వాంటిటీని, ప్రైస్ కి ప్రైస్ ని అప్డేట్ చేసి సేల్స్ ఆర్డర్ ని సేవ్ చేస్తుంది. ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఆటోమేటిక్ గా సేవ్ చేస్తుంది. సేల్స్ ఆర్డర్ సేవ్ అయింది అంటే దాని అర్థం దాని బ్యాక్గ్రౌండ్ లో డెలివరీ క్రియేట్ అవుతుందా, అంటే డెలివరీ రెడీ అయిందని అర్థం. అంటే ఫలానా డేట్ లో డెలివరీ ఇస్తారని చెప్పడం కదా. చూడండి, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇక్కడ నేను చెప్పేది, పిఓ రిసీవ్ చేసుకున్నాక ఈ మిడిల్ వేర్ ఆటోమేటిక్ గా డేటా తెచ్చుకొని మళ్ళీ ఆ డేటాని ఇక్కడికి సేల్స్ ఆర్డర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది మనం చేసి చూద్దాం ఒకటి. ఓకే, డేటాని ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది అంటే ఒక సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తుంది. ఒక సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేసింది అంటే దానికి అగైనెస్ట్ గా డెలివరీ రెడీ అవుతుంది. ఆ డెలివరీ డేట్లలో షెడ్యూల్ లైన్స్ రెడీ అవుతాయి. షెడ్యూల్ లైన్స్ లో డేట్ ఉంటుంది. ఇవాళ డెలివరీ క్రియేట్ అయితే, ఓకే ఐ విల్ గివ్ యూ 10th of July, సెప్టెంబర్ ఐ విల్ గివ్ యూ డెలివరీ అని చెప్పేసి ఇందులో రాసి ఉంటుంది. ఆ డేటాని మళ్ళీ ఫెట్ చేసుకొని రివర్స్కి వెళ్ళి
కస్టమర్ గాడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. ఓ నీకు డెలివరీ సెప్టెంబర్ 10వ తారీఖు ఇస్తాడంట వాడు అని చెప్పేసి. లేదు ఇమీడియట్ గా అవ్వలేదు, మేబీ నెక్స్ట్ స్టెప్ డెలివరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో ఏం జరిగినా సరే ఈ మధ్యలో ఈడిఐ ద్వారానే జరుగుతుంది, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. వీడి డేటా వీడికి, వీడి డేటా వీడికి. వీడి ఈ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే ఎస్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి వీడికి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. కరెక్ట్. మనకి ఈవెన్ అమెజాన్ లో కూడా ఇది జరుగుతుంది కదా మనకి. కాకపోతే అక్కడ యాప్ లో అప్డేట్ అవుతుంది. వాడికి యాప్ లో అప్డేట్ అవుతుందంటే అమెజాన్ యాప్ వెండర్, మనం ఇక్కడ ఉన్నాం, మనం వదిలేయండి కొంచెం, మనం పక్కన పెట్టి వస్తుందాం. మనం ఆర్డర్ ఇక్కడ వీడికి ప్లేస్ చేస్తే వీడికి పిఓ పంపిస్తే వీడు ఓకే అన్న విషయాన్ని మళ్ళీ రిటర్న్ ఇన్ఫర్మేషన్ కింద మనకి యాప్ లో అప్డేట్ అవుతుంది. ఏమని? ఆర్డర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్, లేకపోతే ఇంకేదో ఉంటుంది కదా, ఆర్డర్ షిప్డ్. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా చూడగలుగుతున్నారంటే వీడు చేస్తేనే చూడగలుగుతున్నారు మీరు. అర్థమవుతుందా? యాప్ లో ఎలా అప్డేట్ అవుతుందంటే వీడు చేస్తేనే అప్డేట్ అవుతుంది ఇక్కడ. అది తప్ప అమెజాన్ వెళ్ళి కూర్చొని చేయట్లేదు ఏం పని. ఇక్కడ ఎవడైతే సప్లయర్ ఉన్నాడో మీరు ఒక బుక్ ఆర్డర్ చేశారు, ఆ బుక్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేస్తున్నాడో ఆ ప్రతి పనిని మళ్ళీ రివర్స్ అమెజాన్ యాప్ లో అప్డేట్ అవుతుంది. అది త్రూ ఈడిఐ ద్వారానే అవుతుంది. అది ఇక్కడ అప్డేట్ అయినప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి చూసుకుంటున్నావు దాన్ని. ఓహో ఆర్డర్ ప్లేస్ అయిందా, రైట్, ఓకే. ఆర్డర్ షిప్ అయిందా, ఓకే. ఎప్పుడు డెలివరీ డేట్ వస్తుంది, ఓకే ఇది డెలివరీ డేట్, ఓకే రైట్. ఇలా వాడు రాసుకుంటూ వెళ్తాడు దాన్ని. అర్థం అవుతుందా? ఏమన్నా డిఫికల్టీగా అనిపిస్తుందా? నెక్స్ట్ది ఐడాక్. ఐడాక్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్. ఏం లేదు, ఇదేంటంటే వీడియో పోస్ట్ మ్యాన్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఐడాక్ అంటే పోస్ట్ మ్యాన్. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నా వీడి మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ వల్లనే జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను వెళ్తున్నాను, ఏఎల్ఈకి వెళ్తున్నాను. నేను ఇక్కడ నేను చెప్పాను 2 ఎస్ఏపి సిస్టమ్స్ అంటే డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ సిస్టమ్తో, క్వాలిటీ సిస్టమ్ ప్రొడక్షన్ సిస్టమ్తో, లేకపోతే ప్రొడక్షన్ సిస్టమ్ క్వాలిటీ సిస్టమ్తో మాట్లాడుకుంటున్నాయి. అంటే ఎలా మాట్లాడుతున్నాయి? ఏం మాట్లాడుతున్నాయి? ఏఎల్ఈ చెప్పాను, బ్రిడ్జ్ కనెక్ట్ చేసాం, కానీ డేటా ఎలా ఫ్లో అవుతుంది? డేటా అనేది ఈ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ద్వారా ఐడాక్ ద్వారా ఫ్లో అవుతుంది. ఐడాక్ ద్వారా డేటా ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సిస్టమ్ నుంచి డేటాను మీరు ఫిట్ చేస్తున్నారు, ఒక కస్టమర్ మాస్టర్ క్రియేట్ తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటారు? త్రూ ఐడాక్ ద్వారా తీసుకుంటారు. ఐడాక్ అనేది ఒక డాక్యుమెంట్. అది అంటే అదొక లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి దాంట్లో. ఏం లేదు మళ్ళీ పెద్దది ఏం లేదు, ఇందులో ఒక లిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి వరుసగా. ఆ ఫీల్డ్స్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అనే కస్టమర్ తెచ్చుకుంటున్నారు. గణేష్ అడ్రస్, ఫోన్ నెంబర్, అది ఇక్కడ ఈ ఐడాక్ లో ఈ ఫిల్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడికి ఫిల్ చేసుకుంటుంది. అది అంటే ఒక ఫామ్ రూపంలో రాసుకుంటుంది. అది ఆ ఫామ్ ని ఇక్కడికి వెళ్ళి ఈ ఫామ్ లో ఉన్న డేటాని మళ్ళీ కస్టమర్ మాస్టర్ కింద క్రియేట్ చేస్తుంది. అది చెప్తుంది. అది అంతే, అది ఏం చేయట్లా. ఇది మిడిల్ లో ఒక డాక్యుమెంట్ లాగా ఉంటుంది అంతే. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను, మీరందరూ. ఓకే సార్. ఒక ఫామ్ అనమాట ఐడాక్ అనేది మిడిల్లో, మధ్యలో వాడు ఇంటర్మీడియేటర్ వీడు. ఈవెన్ ఇక్కడ కూడా అంతే, నాన్ ఎస్ఏపి నుంచి అంటే మన కస్టమర్ దగ్గర నుంచి డేటా మనకు వస్తుంది. ఓకే, నాన్ ఎస్ఏపి నుంచి లేదా ఎస్ఏపి నుంచి ఎట్లా ఇచ్చిండ్రా అని రానివ్వండి, వాడి సిస్టమ్ నుంచి డేటా ఎలా వస్తుంది మనకంటే ఇక్కడ వాడు పిఓ పంపించాడు, పిఓ డేటా పంపించాడు. ఈ పిఓ నెంబర్ నుంచి మిడిల్ వేర్ మనకి మన సిస్టమ్ కి త్రూ ఐడాక్ ద్వారా మాత్రమే లోపలికి వస్తుంది. అంటే ఒక డాక్యుమెంట్ లోపలికి పంపిస్తుంది. ఈ డాక్యుమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ డాక్యుమెంట్ లోపల ప్రీ కాన్ఫిగర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ డాక్యుమెంట్ ఎందుకు వచ్చింది, వస్తే ఏం చేయాలి, నెక్స్ట్ ఈ ఐడాక్ అనే డాక్యుమెంట్ వస్తే ఏం చేయాలి, ఏం చేస్తుంది అంటే దాంట్లో రాసి ఉంటుంది.
అరే అరే బాబు నేను పిఓ రిసీవ్ చేసుకున్నా, ఓపెన్ VS01 అండ్ క్రియేట్ ద సేల్స్ ఆర్డర్, కావాల్సిన ఫీల్డ్స్ అన్ని ఇగో నా బాక్స్ లో ఉన్నాయి, నా జేబులో ఉన్నాయి మొత్తం, నీకు ఏమేం కావాలి చెప్పు, సేల్స్ ఆర్డర్ కావాలి, అది కస్టమర్ నెంబర్ కావాలా ఇదిగో తీసుకో, మిడిల్ నెంబర్ కావాలా ఇదిగో తీసుకో, ఇది ఎంత క్వాంటిటీ కావాలా ఇదిగో తీసుకో, ఎంత ప్రైస్ ఇదిగో తీసుకో, సేవ్ కొట్టే అని చెప్పి మొత్తం ఈ ఐడాక్ లోనే ఉంటది డేటా అంతా. సో ఈ ఐడాక్ ద్వారా డేటా సేవ్ అవుతుంది. అంటే మధ్యలో వీడి దగ్గర నుంచి మిడిల్ వేర్ దగ్గర నుంచి డేటాని వీడు తీసుకొచ్చుకుంటున్నాడు, వీడే కొరియర్ చేస్తున్నాడు ఇక్కడికి, మొత్తం డేటా అంతా డంప్ చేస్తున్నాడు వీడు. వీడి వల్లే మీకు డేటా సిస్టమ్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు మీకు సిస్టమ్ లో ఒక ఐడియా చూపిస్తా, మీకు ఐడియా వస్తుంది. ఈ ఈడిఐలు అనేది ప్రాసెస్, నేను చూపించడానికి ఏమి ఉండదు. ఏఎల్ఈ అనేది ఒక ప్రాసెస్, ఏడిఐ అనేది ప్రాసెస్. ఐడాక్ మాత్రం చూడగలుగుతాం ఫిజికల్ గా, ఎందుకంటే అది మనం రిసీవ్ చేసుకునేది డేటా అది మనం రిసీవ్ చేసుకునే డేటా కాబట్టి మనం ఫిజికల్ గా చూడగలుగుతాం దాన్ని. ఏఎల్ఈ చేయనివ్వండి, ఈడిఐ చేయనివ్వండి, ఐడాక్ అయితే ఉండాలి. ఐడాక్ చూడాలి అంటే దెర్ ఇస్ ఎ టీ కోడ్స్ ఫర్ దట్, ఒక ప్రాపర్ టీ కోడ్స్ ఉంటాయి. WE02కి వెళ్దాం ఐడాక్ చూడటం కోసం. WE02 ఐడాక్ లోపల ఇది చూడండి, ఇక్కడ మీరు కొన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఐడాక్ అనేది 2 డైరెక్షన్స్ లో వెళ్తుంది. 2 డైరెక్షన్స్ ఏంటవి? 2 డైరెక్షన్ లో. ఇది మన సిస్టమ్ ఇలా వస్తే మనకి ఏమవుతుంది? అది డేటా ఏమవుతుంది? రిసీవ్ డేటా, పాజిటివ్ డేటా ఇన్ అవుతుంది కదా. అదే డేటా ఇటు వెళ్ళింది అనుకోండి, అదే ఐడాక్ ఇటు వెళ్ళింది అనుకోండి, అవుట్ అవుతుంది. అంతే, ఇన్బౌండ్ ఐడాక్, అవుట్ బౌండ్ ఐడాక్, అందులో పెద్ద సమస్య ఏం లేదు. ఓకే, దానికి కోడ్ ఉంటుంది. ఇన్బౌండ్ ఐడాక్ అంటే ఏంటి? డైరెక్షన్. ఇందులో అవుట్ బౌండ్ అంటే 1, ఇన్బౌండ్ అంటే 2. ఇది ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఐడాక్ హౌ మెనీ డైరెక్షన్స్ ఐడాక్ కన్సిస్ట్ అని చెప్పేసి, ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి ఐడాక్ అని? 2 డైరెక్షన్స్ ఉంటాయి. సింపుల్ గానే ఉంటాయి, కనపడదని చెప్పినప్పుడు ఈజీగానే ఉంటుంది. అది 2 డైరెక్షన్లు ఉంటాయి, ఒకటి ఇన్బౌండ్, ఒకటి అవుట్ బౌండ్. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఒకటి ఇన్బౌండ్ ఐడాక్ చేద్దాం. అంటే బయట నుంచి వచ్చింది మనకి, అంతే కదా, మనకి బయట నుంచి వచ్చింది. అదే ఉండిపోయింది అది. ఓకే, లెట్ మీ సీ ఆర్డర్స్ 05. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్? ఓ మై గాడ్, చాలా ఉన్నాయి ఇందులో. నా పోర్ట్ ఏది? ఇందులో నా పోర్ట్ ఏది? 8 తెలిసి ఇది XI అనేది మిడిల్ వేర్ అనమాట, చెప్పాను కదా XI. CPS8 ఇది కాదు. ఇంత దూరం వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఓన్లీ 2024 కొన్ని ఉన్నాయి.
కానీ అన్ని ఫెయిల్ అయి ఉన్నాయండి. EDI partner profile is not exist. కాకపోతే ఇంకేం చేసాం మనం? ఖచ్చితంగా ఇన్బౌండ్. అన్నీ ఫెయిల్ అయిపోయింది. సరే, నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది ఏదైనా ఒక ఐడియా తీసుకుందాం. ఓకే, ఇది చూడండి, గ్రీన్ ఉంటే సక్సెస్, రెడ్ ఉంటే ఎర్రర్. మైట్ బి మల్టిపుల్ రీజన్స్ ఎర్రర్స్. గ్రీన్ ఉంటే మల్టిపుల్ గ్రీన్స్, ఎందుకంటే గ్రీన్ లో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి, సక్సెస్ లో కొన్ని, ఎర్రర్ లో కొన్ని ఉంటాయి. ఇందులో ఎర్రర్ మెసేజ్ నెంబర్, ఇది స్టేటస్, ఇది 53 అని ఉంది. వీ హ్యావ్ ఏ డిఫరెంట్ స్టేటస్. ఓకే, వీ హ్యావ్ ఏ డిఫరెంట్ స్టేటస్. ఓకే, కరెంట్ స్టేటస్ లో ఇక్కడ చూడండి, మనకి డిఫరెంట్ స్టేటస్ ఉంటాయి. 1 నుంచి 0 నుంచి 50 వరకు, 30, 39, 40, 50, 42, 50 వరకు, అంటే 50 ముందు వరకు, 50 ముందు వరకు ఉన్న అన్ని మెసేజ్లు అవుట్బౌండ్ మెసేజ్లు. ఇవి అవుట్బౌండ్ అంటే బయటికి వెళ్ళిన ఐడాక్ సంబంధించిన మెసేజ్లు ఇవి. 50 నుంచి ఐడాక్ మళ్ళీ యాడెడ్, 50 నుంచి 75 వరకు ఇన్బౌండ్ మెసేజెస్. అంటే నీకు ఐడాక్ వస్తే పాస్ అయిందనుకో, అంటే ఐడాక్ వచ్చింది, అది ఇన్బౌండ్. సో ఇందులో ఏదో ఒక మెసేజ్ నీకు ట్రిగ్గర్ అవుతుంది. ఇన్బౌండ్ అయిన మెసేజెస్ లో ఏదో ఒక మెసేజ్ ట్రిగ్గర్ అవుతుంది. అవుట్బౌండ్ మనం బయటికి పంపించిన దాంట్లో ఇందులో ఏదో ఒక మెసేజ్ ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అవుట్బౌండ్ తీసుకున్నాను 2 కదా, 2 ఈజ్ వాట్, ఇన్బౌండ్ కదా, 2 ఈజ్ ఇన్బౌండ్, కరెక్ట్. 2 ఈజ్ ఇన్బౌండ్ తీసుకొని రన్ చేస్తున్నప్పుడు you can see there is some numbers inbound 1 to 52 75 కదా నెంబర్స్ అవుట్బౌండ్ కి, ఇన్బౌండ్ కి. ఇక్కడ చూడండి 54 చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 10,000 ఉన్నాయంట, 2,86,000 ఉన్నాయి ఐడాక్స్. ఇది చూడండి 53 స్టేటస్. ఇక్కడ ఓన్లీ ఇన్బౌండ్ లో ఏదైనా ఒక ఐడాక్ తీసుకుందాం. ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ 1 minute. ఇక్కడ చూడండి ఈ 51 ఉంది, కరెంట్ స్టేటస్ 51 చెప్పాను కదా.
ఇట్ ఈస్ ఫ్రమ్ 50 నుంచి 75 వరకు అన్ని కూడా ఇన్బౌండ్ స్టేటసెస్ ఇవి. 51 ఏముంది, అప్లికేషన్ డాక్యుమెంట్ నాట్ పోస్టెడ్, ఇదొక ఎర్రర్. సో ఏమున్నా సరే 50 నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేటస్ రికార్డ్ లో లెఫ్ట్ సైడ్ లో 62 ఫస్ట్ నెంబర్ 51 వచ్చింది, 50 వచ్చింది, ఐడాక్ యాడెడ్, ఫస్ట్ ఐడాక్ వచ్చింది. తర్వాత 51 అప్లికేషన్ డాక్యుమెంట్ నాట్ పోస్టెడ్, తర్వాత 62 ఐడాక్ పాస్ట్ అప్లికేషన్, తర్వాత మళ్ళీ పాస్ట్ చేయించారు, ఐడాక్ పాస్ట్ అప్లికేషన్, మళ్ళీ 64 ఐడాక్ ఈజ్ రెడీ టు ఏంటిది నాకు కనపడలేదు, అప్లికేషన్ నాకు ఇక్కడ ఏదో కనపడతలేదు, సారీ. ఐడాక్ రెడీ టు పాస్ టు అప్లికేషన్. సో ఒక్కొక్క అంటే ఇన్ ద సెన్స్ 15 నుంచి 75 వరకు వచ్చే ప్రతి స్టేటస్ కూడా అది ఇన్బౌండ్ కిందకే కౌంట్ అవుతుంది, ఇక్కడ స్టేటస్ లో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే డేటా రికార్డ్స్ మొత్తం ఐడాక్ ని 3 భాగాల కింద కట్ చేసి ఉంటుంది. కంట్రోల్ రికార్డ్, డేటా రికార్డ్, స్టేటస్ రికార్డ్. ఓకే, కంట్రోల్ రికార్డ్ లో ఈ ఐడాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, పార్ట్నర్ ఎవరు, అంటే ఏ సిస్టమ్ నుంచి వచ్చింది, ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే వాళ్ళ ఐపీలు ఏంటి, బీపీలు ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాసి ఉంటాయి ఒకటి. మళ్ళీ ఇక్కడ ఐడాక్ సారీ, ఇక్కడ మీరు కంట్రోల్ రికార్డ్ లో ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ దే ఆర్ షోయింగ్ ఏ యారో మార్క్, ఇట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడం కోసం చూడగానే గుర్తుపెట్టే విధంగా. హలో, ఓకే ఓకే ఓకే, చూడగానే గుర్తుపెట్టే విధంగా దానికి యారో ఇన్ అని చెప్పేసి వేసింది, అంటే దాని అర్థం ఏంటి, ఇన్బౌండ్ అని. ఓకే, నెక్స్ట్ ఈ కంట్రోల్ రికార్డ్ కాకుండా డేటా రికార్డ్ లో ఇఫ్ యూ సీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సెగ్మెంట్స్. యాక్చువల్గా దీనికి ఒకటే ఉంది, 2 3 ఉన్నాయి, లేకపోతే ఇన్ జనరల్ గా అయితే బోలెడ్ సెగ్మెంట్లు ఉంటాయి. ఇందాక నేను చూపించిన దానికి వెళ్దాం, ఒక నిమిషం ఉండండి. చూడండి, ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇది ఏదైనా ఉదాహరణ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. డేటా రికార్డ్ లో చాలా ఉంటాయి. ఈ డేటా రికార్డ్ లో నేను చెప్పాను కదా, ఫామ్ లాగా ఫిల్ చేసుకుంటది డేటా అంతా, వేరే సిస్టమ్ నుంచి తెచ్చుకున్న డేటాని మొత్తం ఫామ్ లాగా ఫిల్ చేసుకుంటది. ఇప్పుడు ఒక డేటా రికార్డ్ ఇది కొట్టాను అనుకోండి, EI1K, ఇక్కడ చూడండి కరెన్సీ ఏంటి, 1 రూపీ 1 ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఏ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తుంది, ఏ డాక్యుమెంట్ నుంచి ఏ డాక్యుమెంట్ అవుతుంది, వాట్ ఈస్ ద కంపెనీ కోడ్ ఏంటి, ఆర్గనైజేషన్ ఐడి ఏంటి, ప్రతి దాన్ని అది రికార్డ్ చేసుకుంటుంది వెనక. చూడండి, ఒక ఫామ్ రూపంలో రికార్డ్ చేసుకుంటుంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఏంటి, డెలివరీ డాక్యుమెంట్ ఏంటి, ఇవన్నీ అడ్రస్ ఏంటి, కస్టమర్ అడ్రస్ ఏంటి, డెలివరీ అడ్రస్ ఏంటి, మొత్తం. అంటే నీకు ఏదైతే కావాలో ఒక సేల్స్ ఆర్డర్ క్రియేటింగ్ కోసం, అంటే ఒక సేల్స్ ఆర్డర్ కోసమే కాదండి, ఏ ప్రాసెస్ కోసం అయినా ఐడాక్ ని వాడుకుంటారు. డెలివరీలో, బిల్లింగ్ లో, ఆర్డర్ లో, పర్చేజ్ రిక్విజిషన్ లో, ఏ ప్రాసెస్ లో అయినా సరే ఐడాక్ ఉంటుంది. సో బట్ నేను ఇక్కడ సేల్స్ ఆర్డర్ చూపిస్తాను మీకు కొంచెం ఈజీగా ఉండటం కోసం అంతే. ఇది డేటా రికార్డ్స్, ఇది రెండోది. మూడో దాంట్లో స్టేటస్ రికార్డ్స్ ఉంటుంది. స్టేటస్ రికార్డ్ లో ఇక్కడ చూడండి ఒకటే ఉంది నాకు, ఏంటది, 56 ఐడాక్ విత్ ఎర్రర్స్ యాడెడ్. ఎందుకంటే 56 ఇస్ ద ఎర్రర్ మెసేజ్. ఓకే, ఈ 56 ఏంటి, ఇక్కడ చూడండి, ఐడాక్స్ విత్ ఎర్రర్ మెసేజ్. ఈ ఎర్రర్ ఏంటి, పార్ట్నర్ ప్రొఫైల్ లేదు, అంటే నువ్వు ఎవరి నుంచి అయితే తీసుకుంటున్నావో వాడు నా దగ్గర లేడు, నువ్వు ఏదో చెబుతున్నావు, అంటే ఇష్టం వచ్చినట్టు రిసీవ్ చేసుకుని నేను, నువ్వు ముందే నా దగ్గర ఇగో పలానా పర్సన్ దగ్గర నుంచి, అంటే పలానా కంపెనీ నుంచి పలానా సిస్టమ్ నుంచి డేటా వస్తుంది అని చెప్పి నువ్వు ముందు నాకు క్రియేట్ చేసి పెట్టాలి. అంటే ఒకసారి క్రియేట్ చేస్తే చాలు, కొత్తగా క్రియేట్ చేయగలదు. ఆ పార్ట్నర్ ప్రొఫైల్స్ అవంతా ఎవాపర్ చేసుకుంటాడు, మనం ఏం చెయ్యం, ఎవాపర్ చేస్తాడు. ఓకే, ఆ ప్రొఫైల్ చేసుకున్న తర్వాత ఎస్ రిసీవ్డ్ అని చెప్పేసి అనుకుంటుంది. సో ఇలా ఐడాక్ వచ్చి తీసుకుంటుంది. బట్ వై మై ఐడాక్ ఈస్ నాట్ దేర్, ఒక్క నిమిషం ఉండండి. మొన్న రీసెంట్ గానే కదా క్రియేట్ చేశాను ఒకటి.
మెసేజ్ వేరియంట్ పోర్ట్ కూడా కాదు. ఇది ఏదో నెంబర్ పెట్టి క్రియేట్ చేశారా, నెంబర్ గుర్తు రావట్లేదు దానికి. ఒక నిమిషం ఉండండి, ఎడన్నా ఉంటాను. ఎడన్నా క్రియేటెడ్ నాకు గుర్తులేదు, ఇదే ప్రాబ్లం. ఫస్ట్ నుంచి బోలెడ్ వస్తాయి ఇప్పుడు. స్విచ్ టైపు బోలెడ్ ఉంటాయి, ఒకటే తెలుస్తుంది కదా. ఓకే, మొన్ననే ఒకటి క్రియేట్ చేశాను, అది పద్దాకులు చెయ్యం, దీని దగ్గరికి రాను నేను. సో నాకు తెలిసి ఆర్డర్స్ అయి ఉండొచ్చు. ఆర్డర్స్ నో ఐటమ్స్. మరి ఏమైంది? ఆర్డర్స్ 01 ఇదే ఇదే దొరికింది, సక్సెస్ అయింది. ఇది చూసారా, ఇదేం చేసింది? అది తెలిసి ఇందులో డేటా మన డేటా ఉండాలి, మనం లోకల్ గా క్రియేట్ చేసేది. ZTVR, ఎస్, ఇది నేను చేసింది. ZTVS, గుడ్. దీన్ని మనం చేద్దాం, మనం రెప్లికేషన్ చేద్దాం దీన్ని. ఓకే, మనం దీన్ని రెప్లికేట్ చేద్దాం. దాన్ని రెప్లికేట్ చేయడం కోసం ముందు ఆర్డర్ నెంబర్ పనిచేయట్లేదు. ఐడాక్ నెంబర్, ఓకే. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. WE19 వెళ్దాం, లేకపోతే మన ఐడాక్ నెంబర్ని తీసుకొని మంది ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇప్పుడు యాక్చువల్గా మనకి బయట కస్టమర్ మనకి తెలియదు కదా. ఇప్పుడు రెండో సిస్టమ్ ఏదైతే ఉందో అది నాకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు యువతల నుంచి డేటా రావాలి లోపలికి, మన మన కంప్యూటర్లోకి రావాలి. ఇప్పుడు సిస్టమ్కి నేనేం చెప్పాలి చెప్పిన, ఈ డేటా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేం చేయబోతున్నానంటే, ఇక్కడ నుంచి ఎస్ఏపి, ఇక్కడ బయట నాన్ ఎస్ఏపి లేకపోతే ఎవరో ఒకళ్ళు, రిలయన్స్ డిజిటల్ అనుకుందాం కదా, రిలయన్స్ డిజిటల్ మనకి పిఓ పంపించేస్తున్నాడు, పిఓ పంపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ పిఓ పంపించాడు, ఈ పిఓ వచ్చింది అన్న విషయం
ఈ ఐడాక్ లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఈ ఐడాక్ లో ఉన్న డేటా నేనే ఫిల్ చేస్తున్నా ఇప్పుడు. అంటే సిస్టమ్ ఆటోమేటిక్ గా క్యాప్చర్ చేయకుండా నేను ఫిల్ చేసి సేవ్ చేస్తా. డేటా ఆటోమేటిక్ గా సేల్స్ ఆటో క్రియేట్ చేయాలి. అంటే ఐడాక్ కి లిఫ్టింగ్ లిఫ్టింగ్ నేను చేస్తున్నా ఐడాక్ ని. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ లిఫ్టింగ్ వదిలేసి అంటే మిడిల్ వేర్ నుంచి డేటా తెచ్చుకొని అదే లిఫ్ట్ చేసుకోవడం విధంగా తీసేసి నేను సెల్ఫ్ లిఫ్ట్ చేయబోతున్నాను దాన్ని. సెల్ఫ్ లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఐడాక్ జనరేట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఆటోమేటిక్గా ఇన్వాయిస్ క్రియేట్ సేల్స్ ఆటో క్రియేట్ చేయడం అంటే నెక్స్ట్ స్టెప్ నేను చేయను, అది చేసుకుంటాను. ఇంకా డేటా ఇవ్వడం వరకు నేను చేస్తా. అంటే ఇప్పుడు మనకి బయట నుంచి సిస్టమ్ నుంచి మాట్లాడే టైం ఇప్పుడు అది లేదు, మనకి కనెక్షన్స్ అన్ని ఉండవు కదా డెమో సిస్టమ్స్ కి. సో నేనేం చేస్తానంటే జస్ట్ ఐ లిఫ్ట్ అండ్ ఐ యాడ్ ద డేటా. లైక్ ఇప్పుడు దీనిలో ఈకేడే 1 లో కస్టమర్ కరెన్సీ ఐఎన్ఆర్ ఆర్డర్ నెంబరు ఇదే పెడుతున్నాను. ఈడిఐ ఆర్డర్ ఏదో సంథింగ్ 3 or 4 ఏదో రాసినాను గుర్తుంచుకోవడం కోసం, ఈడిఐ ఆర్డర్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఫస్ట్ సెగ్మెంట్ లో డేటా ఇచ్చా, సేవ్ కొట్టేశాను. సెకండ్ సెగ్మెంట్ లో ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషన్ ఏంటండి? ZSUN. ఇది నా ఆర్గనైజేషన్ క్వాలిఫైయర్ లో రాశాను. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ZSUN. ఓకే, నెక్స్ట్ ది ఆర్గనైజేషన్ మంది ఎస్యు కదా, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇదేంటో ఉండే క్వాలిఫైర్ నెంబర్ 6 ఏం చెప్తుంది? క్వాలిఫైర్ నెంబర్ ఎంత ఇది? ఈడీకే 14 లో ఉందా? ఈడీకే 14 డేటా ఏముందో చూసి రావాలి, ఒక్క నిమిషం ఉండండి. ఈడీకే 14 12 లో oh my god, okay, segment with errors. ఒక్క నిమిషం. ఇది ఏంటిది? ఇది ఐడాక్ ఆర్గనైజేషన్ ఐడి అది. నెక్స్ట్ క్వాలిఫైర్. రెండు ఐడాక్ ఆర్గనైజేషన్ ఐడీలు ఉన్నాయండి. ఐడాక్ డేట్. లెట్స్ సి, మనం క్రియేట్ చేసి చూద్దాం, తర్వాత ఏమైనా ఎర్రర్ వస్తే అప్పుడు చూసుకుందాం. ఎస్యునే కదా రెండు మంది సేల్స్ ఆర్డర్ అన్నో అది డివిజన్స్ అంటే అవి. ఓకే, నెక్స్ట్ ది డేట్. ఇవాళ డేట్ ఎంత? 09/06. ఓకే, డేట్ ఇచ్చేసి పార్ట్నర్ కస్టమర్ నెంబర్ చెప్పండి ఏదన్నా. అది 1010. ఎక్కడైనా గుర్తుందా నా కస్టమర్ నెంబర్? నా దగ్గర యాక్సెల్ లేదు. నాది 101095 కదా 101095 అయినా ఉందా? ఎవరికన్నా గుర్తులేదా? అయ్యో, ఎవరు ఇందులో కస్టమర్ ఎవరున్నారు? ఈ ల్యాప్టాప్ లో నాకు ఏం కనపట్లేదు అసలు. జిటిఆర్ ఫార్మా. ఓకే, let me close my window. Now I'm better. Okay.
I guess this is not the organization. Something is the document type ఉంటుంది ఇక్కడ. మనం ఎందుకంటే ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు ఎక్కడ జెట్టీవీఆర్ ఉంది? ఇక్కడ కదా జెట్టీవీఆర్ ఉంది. అవును సార్, పైన ఉంది. వస్తుంది కదా, ఇది నా వస్తుంది. జెట్ టీవీఎస్ సార్. అది కాదు. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ వస్తా. ఇది ఆర్డర్ టైప్ ఇది. సో జెడ్ఎస్యూఆర్ అక్కడ రాసి ఉంటుంది, బట్ నేను చూడలేదు. జెడ్ఎస్యూఆర్ ఇది జెడ్ఎస్యూఎన్ మంది. తర్వాత ఇది ఎస్యు డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇదేమో డివిజన్ ఎస్యు. ఓకే, నెక్స్ట్ ఎవరు? 9 and 06 డేట్. ఓకే, నెక్స్ట్ ఎవరు? కస్టమర్ 2038. నెక్స్ట్ ఎవరున్నారు మనకి? ఈడిఏ ఆర్డర్ 3 పెట్టేసాం ఆల్రెడీ. ఇది ఐటమ్ డేటా. ఒక్క నిమిషం ఉండండి. ఐటమ్ డేటాని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఐటమ్ డేటాలో ఎంత క్వాంటిటీ? ఓకే, 1 యూనిట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెటీరియల్? వాల్ని 50 grams, 25 grams ఏదో ఉంటుంది ఇక్కడ. ఇది ఇది హెడర్ లెవెల్ చూస్తున్నానా? సరే, హెడర్ లెవెల్ వస్తుంది కదా. హెడర్ లెవెల్ మెటీరియల్ ఎందుకు ఉంటుంది? ఓకే, ఓకే, let me add this material also. ఇక్కడ కదా. సో మెటీరియల్ కూడా యాడ్ అయింది. జస్ట్ గో అండ్ ఓకే, enter. No, why it is not allowing me to do that? No. Okay. ఓకే, నేను మళ్ళీ మార్చాలి. ఒక్క నిమిషం అండి, అది అలా చేయట్లేదు. ఇంకొక విధంగా చేద్దాం. జెడ్ఎస్యూఆర్ ఎస్యుఎన్ ఎస్యు ఎస్యు నెక్స్ట్ 0906. ఓకే, కస్టమర్ ఎవరంటే వీడు. ఆర్డర్ నెంబర్ ఓకే, మెటీరియల్ నెంబర్ మార్చేద్దాం. ఓన్లీ 25 grams ఇద్దాం. ఓకే, ఇక్కడ ఇన్బౌండ్ ఫంక్షనల్ మాడ్యూల్, ఇన్బౌండ్ స్టాండర్డ్ అవుట్బౌండ్ ప్రాసెస్. ఇది ఇప్పుడు ఇన్బౌండ్ ఫంక్షనల్ మాడ్యూల్, స్టాండర్డ్ ఇన్బౌండ్ కొట్టేస్తున్నాను నేను. ఇది రిసిప్ట్ పోర్ట్ ఇది ఎర్రర్ ఉంది. రిసిప్ట్ పోర్ట్ ఇది ఎర్రర్ ఉందంట. ఓకే, ఫంక్షన్ మాడ్యూల్ నుంచి కాల్ చేస్తే ఫంక్షన్ మాడ్యూల్ కాల్ చేద్దామా?
స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ కాల్ చేసి ఫోర్గ్రౌండ్ ఓకే ఇన్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేపించేద్దాం. తెలియదు, చూద్దాం అది పనిచేస్తుందా లేదా. ఐడాక్ ఇదిగో ఇది క్రియేట్ అయిందంట, ప్రాసెస్డ్ ఐడాక్ ఇది నెంబర్, కొత్త నెంబర్ వచ్చింది. ఇప్పుడు మనకి బయట నుంచి ఐడాక్ వచ్చింది, అది రిసీవ్ చేసుకుంది, సిస్టమ్ ఆటోమేటిక్ గా డేటాని క్రియేట్ చేసినట్టుగా ఇప్పుడు మనం ఊహించుకోవాలి. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నాకు ఒక కొత్త ఐడాక్ ఇవాళ డేట్ లో జనరేట్ అయి ఉంటుంది. ఇవాళ తారీఖు ఎంతనో 21 కదా, జస్ట్ రీఫ్రెష్. ఇవాళ కొత్త ఐడాక్ ఇదిగోండి, ఆర్డర్ నెంబర్ 20854 తో సేవ్ చేసింది డేటా. అంటే ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిందంట. చూద్దాం, నాకు తెలీదు. PA03 20854 నేను ఓపెన్ చేస్తే చూసారా ఆర్డర్ క్రియేట్ చేసింది. అది ఎవరు క్రియేట్ చేశారు ఈ ఆర్డర్ ని ఒకసారి చూద్దాం. 20854 ని ఎవరు క్రియేట్ చేశారో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్ గా మనం ఆర్డర్ డేటాని చెక్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ ని ఎవరు క్రియేట్ చేశారు అనేది ఇక్కడ మనకి చెప్తుంది. సేల్స్ డాక్యుమెంట్ టైప్ క్రియేటెడ్ నా పేరే చెప్తుంది, అది నేను క్రియేట్ చేయలేదు, అది సిస్టమ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా అది నా పేరే చెప్తుంది. మేబీ యూజర్ ఐడి నుంచి తెచ్చుకొని చూపిస్తుంది అనుకుంటా. బట్ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది మనం క్రియేట్ చేయలేదు, ఇప్పుడే జస్ట్ ఒక్క నిమిషం ఇదిగోండి వాళ్ళ డేట్ తో జస్ట్ డైరెక్ట్ డేట్ తో పోస్ట్ చేసేస్తుంది. చూసారా సో ఇప్పుడు ఎక్కడెక్కడ కొన్ని టీ కోడ్స్ చెప్తాను, ఆ టీ కోడ్స్ లో మిమ్మల్ని ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఓకే, ఈ టీ కోడ్స్ కనీసం గుర్తు పెట్టుకున్న ఇంటర్వ్యూలో ఐడాక్ నుంచి బయటపడచ్చు. ఐడాక్ ఇస్ ద వెరీ బిగ్ టాపిక్, వెరీ వెరీ బిగ్ టాపిక్. దానికి సపరేట్ గా కన్సల్టెంట్ ఉంటాడు మళ్ళీ చాలా చోట్ల, వెరీ హ్యూజ్. ఎందుకంటే బయట రెండు సిస్టమ్స్ మాట్లాడుకోవడానికి ఒక టెక్నికల్ గా ఫంక్షనల్ గా అన్నిట్లోనూ ఉంటాడు. సో WE19 మనం ఇప్పుడే చూసాం. WE19 ఎడిట్ ఐడాక్. ఇది ఆ ఐడాక్ లో ఉన్న ఫీల్డ్స్ మనం ఎడిట్ చేసాం ఇప్పుడే జస్ట్ ఇప్పుడు నా. లేకపోతే డేటా చేంజ్ అని రాసుకోండి, చేంజ్ ద సెగ్మెంట్ డేటా. మనం ఇప్పుడు ఏదైతే డేటా చేసామో ఆ చేంజ్ సెగ్మెంట్ డేటా 19 లోనే చేసేది. తర్వాత WE02 ఈస్ టు సీ ది ఐడాక్. మనం ఇప్పుడు అదేగా చూస్తుంది, WE02 లోనే కదా ఉంది. ఇది అదే WE02. తర్వాత BD87 ఉంటుంది, BD87 టు రీప్రాసెస్ ది ఐడాక్. అంటే మళ్ళీ ప్రాసెస్ చేయడం కోసం, అంటే ఒకవేళ ఎర్రర్ వస్తే మళ్ళీ రన్ చేయడం కోసం. WE05 స్టేటస్ చెకింగ్, ఐడాక్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం. ఇవి కాకుండా ఐడాక్ లో ఒక్కొక్క మెసేజ్ టైప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మెసేజ్ టైప్ వచ్చేసి ఇక్కడ ఈ మెసేజ్ టైప్ వచ్చేసి ఆర్డర్స్, అంటే ఆర్డర్ క్రియేట్ చేస్తుంది. ఇలా SAP లో డిఫరెంట్ ప్రాసెస్లకి డిఫరెంట్ మెసేజ్ టైప్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కస్టమర్ భాషను క్రియేట్ చేస్తాను అనుకోండి, అంటే కస్టమర్ భాషను తీసుకొస్తాను అనుకోండి, దానికి మెసేజ్ టైప్ వచ్చేసి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవి ఇంటర్వ్యూలో అడుగుతా, నేను చెప్తున్నాను. మెసేజ్ టైప్ వచ్చేసి టెబ్మాస్. మెటీరియల్ మాస్టర్ అనుకోండి, మెటమాస్. మన PO నుంచి ఆర్డర్కి రావాలి కదా, ఇప్పుడు మనం అదే చేసాం, ఆర్డర్స్, ORDERS, ఆర్డర్స్. డెలివరీ చేయాలనుకోండి, డెసాదేవ్, DESADV, డెసాదేవ్.
ఇన్వాయిస్ క్రియేట్ చేయాలనుకోండి ఇన్వాయిక్, వెండర్ ని చేయాలనుకోండి క్రీమాస్. ఓకే, ఇవి మెసేజ్ టైపులు. మీకు తెలిసిన కొన్ని మెసేజ్ టైపులు చెప్పమని చెప్తారు ఇంటర్వ్యూలో. సో ఇవి మీరు చెప్పగలిగితే చాలు, కనీసం నాకు నాలెడ్జ్ ఉందని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు. ఇక్కడ వరకు చెయ్యండి. ఇప్పుడు మనం చేసిన ఒక రిపోర్ట్ ని రేపొద్దున ఆ కస్టమర్ ఈమెయిల్ కి పంపించాలి డైరెక్ట్ గా. అంటే ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు, వాడికి రోజు ఈమెయిల్ కావాలంట పొద్దున్నే, సిస్టమే క్రియేట్ చేసి పంపించాలి వాడి రిపోర్టు. ఇదేమో 2 సిస్టమ్స్ మాట్లాడుకుంటున్నాయి, కానీ అక్కడ మాత్రం ఒక సిస్టమ్ డైరెక్ట్ గా ఒక పర్సన్ తో మాట్లాడాలి. అది రేపు పొద్దున్న చూద్దాం, నాకు గుర్తు చేయండి, రేపు అంటే మండే. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి, లేదా విల్ ఎండ్ అప్ ద సెషన్ టుడే, విల్ కనెక్ట్ మండే అగైన్. నో, నథింగ్. ఓకే.